2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు అడ్వకేట్ నాగరఘు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇంతకు ముందు వీడియోలో మీరు అసలు చెక్ బౌన్స్ కి సంబంధించి ఏదో టెక్నికల్ గా ఏ విధంగా ఫైల్ చేయాలని చెప్పారు. సో ఒకవేళ చెక్ అంటే ఫైల్ చేసిన తర్వాత కోర్టుకి ఏ విధంగా ప్రూవ్ చేయాలి చెక్ బౌన్స్ కేసుకి సంబంధించి? ఎందుకంటే ఇది ఇక్కడే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అని ఇందాక నేను చెప్పాను. ఇక్కడే చాలా కేసులు కొంచెం ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. అంటే ఇనిషియల్ బర్డెన్ కంప్లైనెంట్ మీద ఉంటుంది. కంప్లైనెంట్ అంటే ఎవరైతే చెక్కు తీసుకొని కోర్టులో కేసు వేసాడో అతని మీద బర్డెన్ ఉంటుంది. అతను నార్మల్గా తీసుకోవాల్సిన ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, అంటే ఈ చెక్కు నా దగ్గరికి రావడానికి ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, అలాగే నోటీస్ ఇచ్చినప్పుడు అతను రిప్లై ఇచ్చాడా, లేకపోతే ఈ చెక్కు అంటే ఎగ్జాంపుల్ మీది మీ అకౌంటే మీరే చెక్ ఇచ్చారని చాలా సందర్భాల్లో కంప్లైనెంట్ బ్యాంక్ మేనేజరు ఎక్యూజ్డ్ అంటారు. చెక్కు బౌన్స్ చేసిన వాళ్ళని ఎక్యూజ్డ్ అంటారు. ఆ ఎక్యూజ్డ్ బ్యాంక్ మేనేజర్ని పిలిచి కోర్టులో అడగటం జరుగుతుంది. అంటే అసలు ప్రైమా ఫేసి ఈ చెక్కు మీదా కాదా, అంటే ఎవరు ఇచ్చారో వాళ్ళదా కాదా, ఇది వాళ్ళ అకౌంటా కాదా. ఎందుకంటే చట్టంలో ఏముందంటే మేడం, ఎవరైతే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ చెక్కు బౌన్స్ అయితేనే కేసు అని వన్ ఆఫ్ ది పాయింట్స్. అంటే మీ చెక్కు మీ అకౌంట్ నుంచి ఇచ్చి ఉండాలి. అది జాయింట్ అకౌంట్ అయింది అనుకుందాం. అంటే మీ పేరు ఇంకొకరి పేరు ఉంటుంది, మీరే సైన్ చేశారు. అప్పుడు ఆ చెక్ అసలు ప్రజెంటేషన్కే చెల్లదు. అలాగే కంపెనీ చెక్కు కరెంట్ అకౌంట్ ఇచ్చినప్పుడు ఫర్ కంపెనీని పార్టీ చేయకుండా, అలాగే ఆ చెక్కు మీద కంపెనీ స్టాంప్ లేకుండా మీరు సంతకం పెట్టినా అది చెల్లదు. ఎందుకంటే కంపెనీ చెక్ ఇచ్చినప్పుడు కంపెనీ జ్యూరిస్టిక్ పర్సన్ అంటారు. అంటే కంపెనీ మనిషి కాకపోయినా కంపెనీ వల్ల ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయి కాబట్టి కంపెనీని కంపల్సరీగా దానిలో పార్టీ చేయాలి. సో కంపెనీని కనుక పార్టీ చేయకపోతే, అంటే ప్రైవేట్ లిమిటెడ్ కానీ ప్రొపరేటరీ కానీ వీళ్ళని ఆ చెక్కులు కనుక వాళ్ళవైతే, అంటే మీకు చెక్కు ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళు ప్రొపరేటరీ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ పార్ట్నర్షిప్ కానీ అయితే వాళ్ళు ఇచ్చిన చెక్కులు అయితే కనుక కంపల్సరీగా కంపెనీని పార్టీ చేయాలి. కంపెనీని పార్టీ చేయకపోతే కేసు ఆటోమేటిక్గా క్వాష్ అయిపోతుంది. క్వాష్ అంటే డిస్మిస్ అయిపోతుంది. అది వన్ ఆఫ్ ద రీజన్స్. తర్వాత వచ్చేటప్పటికి ఇనిషియల్ బర్డన్ ఏంటంటే చెక్కు ఈమె నాకు ఈ సందర్భాల్లో ఇచ్చిందని ప్రూవ్ చేసే బాధ్యత కంప్లైనెంట్ది. ఇది అయిన తర్వాత దీన్ని రిబటబుల్ ప్రెజంప్షన్ అంటారు, సెక్షన్ 130. అంటే దాన్ని మీరు డినై చేయాలి. అంటే చెక్కు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజు గారికి ఇవ్వలేదు, నేను ఎవరికో ఇచ్చాను, నాకు నాగరాజు గారికి సంబంధం లేదు. సో మీ డిఫెన్స్ మీరు పెట్టుకోవాలి. సో మీ డిఫెన్స్ మీరు పెట్టుకున్న తర్వాత చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే, చాలా సందర్భాల్లో ఈ సంతకం నాది కాదు, నేను చేయలేదు కాబట్టి మీరు సెక్షన్ 45 ఎవిడెన్స్ యాక్ట్ వెసులుబాటు కల్పించింది ఎక్స్పర్ట్ ఒపీనియన్కి. కొంతమంది రాంగ్ సైన్ కూడా చేస్తారు. అంటే అది నాకు తెలియదు కదా మేడం. ఇప్పుడు మీరు నా ముందు సైన్ చేసి నాకు చెక్ ఇచ్చినప్పుడు ఐఎమ్ అండర్ బోనఫైడ్ ఇంప్రెషన్ ఈ సంతకం మీదే అనుకుంటా. సో దాని మీరు మీ ఇల్ మోటివ్ నాకు తెలియదు. అంటే మీరు బ్యాడ్ ఇంటెన్షన్తో నాకు మీరు చెక్ ఇచ్చారని తెలియదు. మీరు నా ముందు సంతకం పెట్టారు కాబట్టి మీ సంతకమే అనుకుంటాం. సో అందుకే ఇందాక మీకు చెప్పాను, బ్యాంకు మేనేజర్ని పిలవాల్సిన రీజన్ ఏంటంటే ఈ సంతకం మీదా కాదా అని అతన్ని మనం అడుగుతాం. సో ఆ బ్యాంకు మేనేజరో కన్సర్న్ ఆఫీసరో మీ చెక్కు మీద సంతకాన్ని మీ అకౌంట్ ప్రకారం రికార్డ్స్ని వెరిఫై చేసి హీ విల్ కన్ఫర్మ్ ఆ సిగ్నేచర్ మీదే అని. అయినా కానీ అంటే బ్యాంకు మేనేజర్ మీ సిగ్నేచర్ కన్ఫర్మ్ చేసిన చాలా సందర్భాల్లో డినై చేసే సందర్భాలు ఉంటాయి. అంటే చెక్కు నేను ఇవ్వలేదు, సంతకం నాది కాదు, మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్కి పంపించండి. ఎందుకంటే చట్టం ఆ వెసులుబాటు కల్పించింది. సెక్షన్ 45 కింద మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్కి పంపించండి అంటే కొన్ని రైటింగ్స్తో వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. అక్కడ రైటింగ్ మీది కాదు అని వచ్చింది అనుకుందాం, అదర్ ఫ్యాక్టర్స్, మరి మీ చెక్కు నా దగ్గరికి ఎలా వచ్చింది? అలాగే మీరు చెక్కు నా దగ్గరికి వచ్చినప్పుడు పోయిందని కానీ బ్యాంకుకి కానీ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? అలాగే నోటీస్ నేను ఇచ్చినప్పుడు మీరు ఆ స్టాండ్ ఎందుకు తీసుకోలేదు? నేను నోటీస్ ఇచ్చినప్పుడు మీరు కోర్టులో డినై చేస్తున్నారు ఫస్ట్ టైం. సో మీరు నోటీస్లో రిప్లై నోటీస్ మ్యాండేటరీ కాకపోయినా ఇట్ ఈజ్ యువర్ కర్టసీ టు రెస్పాండ్. సో అప్పుడు మీరు చెప్పకపోయినా డీమ్డ్ యూ హ్యావ్ గివెన్ ఏ చెక్ ఫర్ కన్సిడరేషన్. అలాగే రంగప్ప జడ్జిమెంట్లో 3 జడ్జీల బెంచ్ జడ్జిమెంట్ అంటారు సుప్రీంకోర్టులో, సిగ్నేచర్ కనుక మీదైతే, అంటే ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళ సిగ్నేచర్ నాది అని ఒప్పుకుంటే కంప్లైనెంట్కి చాలా వెసులుబాటు ఉంటుంది.
సో అప్పుడు అదర్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకే. అదర్ ఫ్యాక్టర్స్ ఆటోమేటిక్గా ఏంటి, మీ ఇందాక చెప్పా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే ఈ చెక్కు ఏ సందర్భాలు ఇవ్వటం జరిగింది, దీనికి ఏమైనా అగ్రిమెంట్ తాలూకు చెక్ ఇచ్చారా, లేకపోతే ఏమన్నా ప్రామిసరీ నోట్ ఉందా, అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్. అలాగే చెక్ ఇచ్చినప్పుడు మీరు మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, ఇవన్నీ కంప్లైనెంట్ ప్రూవ్ చేయాలి. కంప్లైనెంట్ ప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ అక్యూజ్డ్కి ఆపర్చునిటీ ఉంటుంది టు డిఫెండ్ హిమ్సెల్ఫ్, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ట్రాన్స్పైర్డ్ బిట్వీన్ కంప్లైనెంట్ అండ్ అక్యూజ్డ్ అని. సో ఇది ఎస్టాబ్లిష్ చేసినప్పుడే ఆ రకమైన పనిష్మెంట్ ఇవ్వడానికి కోర్టు కూడా వెసులుబాటు ఉంటుంది. ఓకే. ఈ మధ్యలో చాలా తీసుకోవచ్చు. ఒకవేళ 45 సెక్షన్ పిటిషన్ ఏదేమని చెప్పాను, ఆ పిటిషన్ కనుక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఒప్పుకోకపోతే దాని మీద పైకోర్టుకి వెళ్ళచ్చు. అంటే నా సంతకాలు నేను ముందుకు వస్తున్నాను, నా సంతకాలు తీసుకోండి, కావాలంటే కోర్టును ఎగ్జామిన్ చేయండి, ఆ సంతకాలు నాది కాదు, చెక్కు నాదే కానీ సంతకాలు నాది కాదు అన్నప్పుడు, మరి చెక్కు మీదే అయినప్పుడు ఆ చెక్కు వేరే వాళ్ళకి ఎలా వెళ్ళిందని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. బట్ చట్టం ఏం చెప్పిందంటే 99 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక అమాయకులు శిక్ష పడకూడదనే కాన్సెప్ట్తో మన భారత శిక్షాస్మృతి నడుస్తుంది కాబట్టి, సో మీకు ఆపర్చునిటీ ఉంది. సో ఒకవేళ మ్యాజిస్ట్రేట్ కనుక మీ రిక్వెస్ట్ ఒప్పుకోకపోతే మీరు పైకోర్టుకి వెళ్ళి మీ సిగ్నేచర్స్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్ పంపమని అడగచ్చు. ఆ సర్కమ్స్టెన్సెస్ని బట్టి పైకోర్టు కన్సిడర్ చేయాలా వద్దనేది డిసైడ్ చేస్తుంది. ఓకే సార్, అదేవిధంగా చాలా చెక్ బౌన్సెస్ అవుతూ ఉంటాయి. ఇలాగా హోమ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, వీటి మీద పర్సనల్ లోన్స్ కానీ చెక్ బౌన్సెస్ వేస్తూ ఉంటారు కదా. సో ఆ చెక్ బౌన్స్ వేసిన సందర్భంలో ఒక 12-13 ఈఎంఐస్ కట్టిన తర్వాత చెక్ బౌన్స్ అయింది, ఇంకా 24-30 ఈఎంఐస్ ఉంటాయి. అలాంటప్పుడు మరి వాళ్ళు చెక్ బౌన్స్ అయిన వెంటనే కేసు వేసే అవకాశం ఉంటుందా, ఎండ్ వరకు ఆగి కేసు వేస్తారా? దేని దారి దాందేనండి. ఇప్పుడు ఎందుకంటే మనకి టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్లోనే ఉంటుంది, 2-3 నెలలు కనుక డిఫాల్ట్ అయితే దే కెన్ రికాల్ ది ఎంటైర్ లోన్. అంటే మీరు 24 ఇన్స్టాల్మెంట్స్లో 12 కట్టి 13, 14, 15 బౌన్స్ అయినా కానీ ఈ యాజ్ పర్ టర్మ్స్ ఆఫ్ యువర్ అగ్రిమెంట్. అందుకే చాలామంది మనం ఏంటంటే హర్రీలో అంటే నీడ్ ఆఫ్ ద మనీలో దానిలో ఏం కంటెంట్స్ ఉన్నాయని ఎవరూ చూడరు. మనకి ఆ టైంలో అవసరం. అలాగే టర్మ్స్ చూస్తే వాడులోని వాడు మనం తీసుకోం, సో బ్లాంక్ సంతకాలు పెడతాం. సో బ్లాంక్ సంతకాలు పెట్టినప్పుడు నార్మల్గా ఈ హైర్ పర్చేజ్ అగ్రిమెంట్ మీరు చెప్పినట్టు హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, వీటిల్లో స్టాండర్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఒక 2 months 3 months రెగ్యులర్గా ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోయినా చెక్ బౌన్స్ అయినా ద ప్రిన్సిపల్ బారోయర్ ఈజ్ ఎంటైటిల్ టు రికాల్ ద ఎంటైర్ లోన్ అని చెప్పని. అలాగే ఈవెన్ హౌసింగ్ లోన్స్ ఇచ్చినా బ్యాంకులు నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళే సందర్భాలు ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్. ఇప్పుడు ఆ చెక్కులు మీరు ఏమని ఇస్తున్నారంటే కమిట్మెంట్ అండ్ ప్రామిస్. ఎస్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఆన్ ప్రజెంటేషన్ ఆఫ్ ది చెక్ దట్ విల్ బి ఆనర్డ్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రజెంటేషన్ ఆన్ అష్యూరెన్స్. సో ఇది ప్రామిసరీ ఎస్టోపెల్ని మీరు డీవియేట్ అయినప్పుడు ఆటోమేటికల్లీ యూ ఆర్ లైబుల్ ఫర్ పనిష్మెంట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రూవ్. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రూవ్ యూ ఆర్ ఎంటైటిల్ ఫర్ పనిష్మెంట్ సబ్జెక్ట్ టు ప్రూవ్ ద కేస్ బై ది కంప్లైనెంట్. కాబట్టి దానిలో దెర్ ఈజ్ నో బార్. అంటే ఇథికల్గా వెహికల్స్ ఎత్తుపోవటము, సీజ్ చేయడం జరుగుతున్నాయి కానీ ఆన్ కేస్ టు కేస్ బేసిస్. సో కొన్ని సందర్భాల్లో బ్యాంకులు కానీ ఉన్నత న్యాయస్థానాలు కానీ తీర్పులు ఇవ్వడం జరిగింది, మీరు ఆ రకంగా ఇల్లీగల్ సీజర్ చేయొద్దు. ఎర్లియర్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రికవరీ చేసేవాళ్ళు, రికవరీ ఏజెంట్స్. సో ఆ సిస్టమ్ని హైకోర్టు చేయొద్దని చెప్పి అలాంటివి ఏమన్నా ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది, ఇల్లీగల్గా కనుక ఎవరైనా థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్తో ఇఫ్ దే ఆర్ కలెక్టింగ్ అమౌంట్స్ ఆర్ ఇన్స్టాల్మెంట్స్ యూ విల్ టేక్ యాక్షన్ అని చెప్పడం జరిగింది. అంటే ఇద్దరికీ వెసులుబాటు ఉంది. అంటే చెక్కు ఇచ్చిన వాళ్ళకి, చెక్కు తీసుకున్న వాళ్ళకి చట్టపరమైన వెసులుబాటు ఉంది. బట్ ఇవన్నీ కేస్ టు కేస్ బేసిస్ మీద డిపెండ్ అవుతాయి. కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ మాత్రం ఎవరికైనా మారవు. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. సిగ్నేచర్ దీని చేయటము, లేకపోతే చెక్కు నాకు ఎలా వచ్చిన ప్రూవ్ చేయటం, ఇవన్నీ బర్డన్ మీ మీద ఉంటుంది. సో బట్ కంప్లైంట్ ఉన్న బాధ్యత ఏంటి, చెక్కు ఆయనే ఇచ్చారు, ఇది ఆయన అకౌంటే, ఈ ట్రాన్సాక్షన్స్కి ఇచ్చారు, నోటీస్ ఇచ్చాను, ఆయన అడ్రస్కే వెళ్ళింది, నోటీస్ తీసుకున్నారు, బట్ నాకు రీపేమెంట్ చేయలేదు, సో హీ ఈజ్ లైబుల్ టు మేక్ ద పేమెంట్. సో ఇట్లాంటి స్టాచ్యుటరీ ప్రిన్సిపల్స్ ప్రిజంప్షన్ అంటారు, ఆ ప్రిజంప్షన్ చేసే బాధ్యత కంప్లైనెంట్కి ఉంటుంది. ఓకే, అంటే ఒక్కసారి ఇలా చెక్ బౌన్స్ అయిన తర్వాత అది మళ్ళీ ఆటో డెబిట్ కాకుండా డైరెక్ట్గా కూడా పే చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, కానీ మీరు లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇచ్చి బలాని చెక్కు వల్ల నేను ఈ అమౌంట్ కడుతున్నాను లెటర్ అక్నాలజ్మెంట్ తీసుకుంటే భవిష్యత్తులో కేసు వేసినా, ఎందుకంటే కొన్ని కంపెనీస్లో దీని డిపార్ట్మెంట్ ఉంటాయి, చెక్ బౌన్స్ కానీ లీగల్ డిపార్ట్మెంటో ఫైనాన్స్ డిపార్ట్మెంటో ఎవరైతే నెక్స్ట్ స్టెప్ చూసేవాళ్ళు వాళ్ళకి వెళ్ళిపోతుంది.
మీరు డబ్బు కట్టిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెళ్ళాలి అనుకోండి, వాళ్ళు కేసు వేస్తారు. కానీ కేసు వేసిన రోజు కూడా మీరు ఆ చెక్కు తాలూకు అమౌంట్ కట్టిన రిసీట్ మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే కేసు క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు డబ్బు కడుతున్నా, ఈవెన్ పార్ట్ పేమెంట్ కడుతున్నా, ఫుల్ పేమెంట్ కడుతున్నా, ఆ చెక్కు తాలూకు కడుతున్నా, మేక్ ఏ మెన్షన్ అలాంగ్ విత్ కవరింగ్ లెటర్ అండ్ టేక్ ది అక్నాలెడ్జ్మెంట్. మీరు బ్యాంకులో వేసినా మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఇది చాలా మంచి There must be ఇన్ఫర్మేషన్, some place. చాలా మందికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టాల్మెంట్ కట్టేస్తారు, బ్యాంక్ వాళ్ళు ఏం తీసుకుంటారు ఆన్ అకౌంట్ అంటారు. ఈ చెక్కు ఇలాగే ఉండిపోతుంది. ఇప్పుడు చెక్ నెంబర్ 10 ఆన్ డిజాయిన్ అయింది, మీకు ఇంటిమేషన్ వచ్చింది, ఆ 10 తాలూకు కడుతున్నా అని కనుక ఇంటిమేషన్ వాళ్ళకి లేకపోతే ఈ చెక్ నెంబర్ 10 ఏది డిజాయిన్ అయిందో అది ఆటోమేటిక్గా కేసు వేస్తారు. అవును, తెలియక. సో మనం ప్రూవ్ చేస్తే ఏమవుతుంది, మీరు అకౌంట్ కట్టారు తప్పితే ఈ చెక్కు కట్టలేదు అంటారు. సూపర్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, మీరు ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయింది అనే నోటీస్ మీకు వచ్చినప్పుడు, వెన్ యూ ఆర్ విల్లింగ్ టు మేక్ ద పేమెంట్ ఇన్ ఏ ప్రాపర్ వే, దానికి ఒక కవరింగ్ లెటర్ రాసి వాళ్ళ దగ్గర ఎక్నాలజ్మెంట్ తీసుకొని మనం పేమెంట్ చేస్తే అట్లీస్ట్ రేపు మనకి ఫ్యూచర్లో వాళ్ళ కేసు వేసినా మనల్ని మనం డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, నిజంగా ఒక చెక్ బౌన్స్కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. అదేవిధంగా మీకేమైనా లీగల్ సమస్యలు ఉన్నట్లయితే అడ్వకేట్ నాగరఘు గారిని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.